హలో అండి, ఈరోజు చికెన్ ఫ్రై రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ప్రాసెస్ ఏంటో మీరు కూడా చూసేయండి. చికెన్ లవర్స్ అందరికీ చికెన్ బిర్యానీ తర్వాత మోస్ట్ ఫేవరెట్ ఏదైనా ఉందంటే చికెన్ ఫ్రైయే కదా. చికెన్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటాం కనుక ఎప్పుడు ఒకేలా వండితే బోర్ కొట్టేస్తుంది. సో అందుకోసం ఒక్కసారి ఇలా డిఫరెంట్గా ట్రై చేయండి. టేస్ట్ అయితే అదిరిపోతుంది. సేమ్ ఫంక్షన్లో చేసే చికెన్ ఫ్రై టేస్ట్ వస్తుందన్నమాట. చికెన్ ఫ్రీక్వెంట్గా తింటూ ఉంటాం కనుక కొంచెం చిన్న చిన్న మార్పులు చేసుకుంటూ ఉంటే ఇంట్లోనే డిఫరెంట్గా టేస్టీగా చేసేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోతే 1 కేజీ చికెన్ తీసుకున్నాను నేను. దాన్ని 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకొని అందులో 2 స్పూన్స్ సాల్ట్, అలాగే 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని చేత్తో అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని దాన్ని స్టవ్ మీద పెట్టి మూత కూడా పెట్టేసి ఆ చికెన్లో వచ్చే వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉడికించేసేయాలి. ఆ తర్వాత స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకొని అందులో 3 స్పూన్స్ ఆయిల్, 3 స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోవాలి. మీకు ఒకవేళ ఆయిల్ ఒక్కటే చాలు, నెయ్యి అవసరం లేదు అనుకుంటే వేసేసుకోండి. ఓన్లీ ఆయిల్ పర్లేదు, టేస్ట్ అయితే ఏం డిఫరెన్స్ ఉండదు. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ షాజీరా, అలాగే కొంచెం పుదీనా కూడా వేసి వేయించుకున్నాను. సారీ అండి, ఆ క్లిప్ ఇక్కడ మిస్ అయింది. పుదీనా కొంచెం వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు కూడా వేసుకొని 1 నిమిషం పాటు వేయించుకున్నాను. ఆ తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్న 2 పెద్ద ఉల్లిపాయలు కూడా వేసుకున్నాను. ఉల్లిపాయల క్వాంటిటీ కొంచెం ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది టేస్ట్. ఈ ఉల్లిపాయలు మాత్రం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత మట్టుకు ఖచ్చితంగా వేయించుకోవాలి. ఆ తర్వాత 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని అది కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా ఉడికించుకున్న చికెన్ని వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపి స్టవ్ మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 to 15 మినిట్స్ అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత మూత తీసేసి 2 స్పూన్స్ సాల్ట్, 5 స్పూన్స్ కారం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. నేను ఇక్కడ 2 స్పూన్సే సాల్ట్ వేసుకున్నాను, ఎందుకంటే ముందుగా మనం ఉడికించేటప్పుడు కూడా మనం 2 స్పూన్స్ సాల్ట్ వేసుకున్నాం కదా. సో అది చూసుకొని వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత 2 మీడియం సైజ్ టమాటాలు కూడా తీసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకొని ఆ ప్యూరీని వేసేసుకోండి. వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఒక 10 to 15 మినిట్స్ పాటు మరొకసారి అలా ఫ్రై అవ్వనివ్వండి. ఆ తర్వాత అందులో గరం మసాలా, అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా ఉంచేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. చికెన్ ఫ్రై రెడీ అయిపోతుందన్నమాట. ఒకవేళ మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.